భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న చెరువు సింగారం ఎస్టీ కాలనీలకు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బుర్గంపాడు మండలం సమితి మరియు జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ వారు గిరిజన మహిళ తాటి కాసులమ్మకు చెందిన పత్తి పంటను పీకిన 2 ఎకరాల పత్తిని చూడడం జరిగింది మరియు స్థానికులు అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానికులు ఫారెస్ట్ వారు మాపై దౌర్జన్యాలకు పాల్పడుతూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ముసలమడుగు పంచాయతీలోని చెరువు సింగారం అనే ఎస్టీ కాలనీలో తాటి కాసులమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4 ఎకరాల 40 గుంటలకు పట్టా ఇస్తే కొంతకాలం ఆమె 25 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. 5 ఆడపిల్లలు ఉన్నారు. ఒంటరి మహిళగా బతుకుతూ అప్పులు తెచ్చి ఆమె పత్తి వేసేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు నిద్రపోయారా, చోద్యం చూస్తూ ఉన్నారా? ఇప్పుడు వచ్చి పత్తి చేతికి వచ్చిన తర్వాత కాయలు కాసి పూత ఉండి ఇన్ని అయిన తర్వాత వచ్చి పత్తి బీకి ఆమె ఉసురు కట్టుకున్నారు. ఆమెకు ఏది జరిగినా, ఆమెకు ఎలాంటి నష్టం జరిగినా ఆమెకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎప్పుడు ఆమె తరఫున మేము పోరాటం చేస్తామని, అలాగే అక్కడికి వచ్చి ఆ పత్తి బీకినటువంటి దుర్మార్గులని వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఉద్యోగంలో నుంచి తొలగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫారెస్ట్ వాళ్ళకి సిపిఐ పార్టీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాంటి అమాయక గిరిజనరాలు పాపం భర్త లేడు, 5 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకొక ఆడపిల్లకి పెళ్లి చేయాలి. ఈ చేనికే అప్పు చేసి రైతుల దగ్గర అక్కడ ఎక్కడ ఉన్నాయి కుదవబెట్టి ఇల్లు కుదవబెట్టి ఏరే ఎక్కడో చిన్న పాకేసుకొని ఆమె నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి నోరు ఎలా చేయాలా వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మనం కూడా వాళ్ళు బీగుతూ ఉంటే చోద్యం చూడకుండా మనం కూడా కొంత ఎదురుదాడి చేయకపోతే ఫారెస్ట్ వాళ్ళ ఆగడాలు అరికట్టలేం. మనం ఫారెస్ట్ వాళ్ళకైతే ఉద్యోగం ఉంది. ఇక్కడ మీది ఈ ఊరేనా? అది గొందిగూడెం కానీ నేను అక్కడ భూమి లేక ఇక్కడ వచ్చి భూమి కొట్టుకున్నా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నావమ్మా? 30 సంవత్సరాల నుండి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావా? అవును సార్. నీకు ఎన్ని ఎకరాల పట్టా ఉందమ్మా? 6 ఎకరాల పట్టా? 4 ఎకరాలు 40 సెంట్లు సార్. నిన్న వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఎవరమ్మా? ఎవరు వచ్చి పీకారు? మీ ఫారెస్ట్ అధికారులు ఎవరు వచ్చి పీకారు? నాగరాజు, రామూర్తి, ఇంకొక 4 అండ బీట్ ఆఫీసరే. పీక్ ఏమన్నారమ్మా? ఏమన్నారు, మాకు రేంజర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చిండు పీకేస్తానా, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. మీరు పత్తి పొలం వేసినప్పుడు చూడలేదా? వాళ్ళు చూశారు, తెలుసు, మొత్తం తెలుసు. పత్తి చెన్ని ఎంత హైట్ వచ్చిందా? వచ్చి అక్కడ ఉన్నది సార్, తెచ్చేసాము. ఎంత హైట్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు పీకేశారు. ఖాతా పోతా దశకు వచ్చిన తర్వాత ఖాతా తీసుకొచ్చారు. క్యాష్ గౌడ్ కాదు కదా, వాళ్ళు పేదోళ్ళే. ఖాతా తీసుకొచ్చి తెచ్చిన గింజలు కానీ ఎరువులు కానీ పై మందులు గడ్డి మందులు ఇన్ని తెచ్చి మళ్ళీ కొట్టిన తర్వాత ఇంత చేను ఇంత అయిన తర్వాత నా నోట్లో మందు పోసిండ్రు. నేను ఆ అప్పు నేను ఎట్టగట్టాలా, ఏం చేయాలా? మందు దాగి సావటం తప్ప ఏమీ లేదు సార్. నాకు 5 ఆడపిల్లలే సార్. ఆడపిల్లలే